చిలకలూరుపేట రూరల్ పోలీసులు వాహన తనిఖీలో భారీ నగదు పట్టుబడింది. జాతీయ రహదారి తాతపూడి వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న ఐరా బస్ ట్రావెల్స్ బస్సులో ప్రయాణిస్తున్న మహమ్మద్ హనీఫ్ బ్యాగ్లో సుమారు 45 లక్షల నగదు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో దర్యాప్తు కోసం వ్యక్తిని మరియు నగదును విజయవాడ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు అప్పగించారు. అనుమానాస్పద నగదు రవాణాపై సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 12:30 సమయంలో మాకు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు తాతపూడి నేషనల్ హైవే తాతపూడి చిలుకలూరుపేట రూరల్ మండలం పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐరా బస్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సు విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే బస్సులో తనిఖీ చేయగా మహమ్మద్ హనీఫ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తన దగ్గర ఉన్నటువంటి బ్యాగులో తనిఖీ చేయగా సుమారు 45 లక్షల రూపాయలు చెన్నై తీసుకుని వెళ్ళి అక్కడ బంగారం కొనుక్కొని తిరిగి వచ్చే విధంగా వెళ్తున్నట్లు, అతనికి సంబంధించి ఆ క్యాష్కి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడగగా అతను ఎటువంటి ఆధారాలు చెప్పలేదు, చూపించలేదు. తను దర్యాప్తులో భాగంగా అతన్ని ఈరోజు మన విజయవాడ జాయింట్ డైరెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారికి ఆ క్యాష్ మరియు అతన్ని అప్పగించడం అయింది. ఎవరైనా అంటే ఈ రూరల్ పరిధిలో ఇట్లాగా ఏదైనా అనుమానాస్పదంగా కానీ ఏదైనా సరైన పత్రాలు లేకుండా ఇటు విలువైన ఆస్తి గల వాటిని కానీ ఏదైనా సమాచారం ఉంటే మాకు చెప్పవలసిందిగా కోరుచున్నాం. ఇది యాక్చువల్గా క్యాష్కి సంబంధించింది, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేశాం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఆధారాలు సేకరించి ఏమన్నంటే తదుపరి చర్యలు వాళ్ళు తీసుకుంటారు. ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 12:30